రోలింగ్ యాక్షన్. నేను ఆ ఇళ్ళలో పుట్టినోడేరా. ఆ ఇళ్ళకి అవతల ఇంకా దూరంగా ఇసిరేసిన కుటుంబంలో పుట్టినోడు. కడుపు నిండిలోడు అరిగిన తర్వాత తొట్టికి పోతే ఆ పియ్యని నెత్తర పెట్టుకుని ఊరవతల విసిరేసే కుటుంబంలో పుట్టినోడు. మా నాయన మా అమ్మ ఇద్దరు పియ్యనెత్తినోడు. కానీ మా నాయన నా చెయ్యి పట్టుకొని స్కూల్లో దిగిపెట్టినాడు. చదువుకుంటే బలం వస్తుందిరా, చదువుకో అని చెప్పినాడు. క్లాస్ లోపల కాకుండా క్లాస్ బయట కూర్చొని చదువుతున్నాడు. మా నీళ్ళు మా తిండి వేరే తెలిసినప్పుడు, అసలు మనుషులకు ఉన్న ఏ హక్కు మాకు ఉండదని అర్థమైనప్పుడు చాలా బాధ వేసింది. అందరినీ చంపేయాలనిపించింది. ఏడుపు వచ్చేసింది. అప్పుడు మా నాయన జంక్షన్లో ఒక విగ్రహం చూపించాడు. ఆయన కూడా మన కులంలో పుట్టినోడేరా, మనకంటే ఎక్కువ కష్టాలు పడినోడే. కానీ ఒక చేతిలో పుస్తకం, ఇంకో చేతి తెగిపోవాలని చూపిస్తున్నాడు. ఆడికి పోవాలి, మనం చదువుకోవాలని. అప్పుడు నాకు ఆయన దేవుడిలాగా అనిపించాడు. ఎందుకంటే మన బాధలు వినడానికి, మన కష్టాలు అర్థం చేసుకోవడానికి మన జాతిలో పుట్టిన దేవుడు ఒక్కడు కూడా లేడు. ఆ మహానుభావుని చూస్తూనే చదువుకున్నాడు. సర్కారు కులం వచ్చింది. తప్పు చేసినోడు ఏ కులమోడైనా ఆడి ఇంటికెళ్ళి శిక్షించేంత బలం వచ్చింది. ఇది చదువు నాకు ఇచ్చిన బలం. వాళ్ళతో సమానంగా బతకడానికి మనకు కావాల్సిన